ఆ లక్ష్మి ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం అలాంటిది. ఒకదాని మీద ఒకటి కష్టాలు వస్తూనే ఉన్నాయి. అన్నిటికీ తనే కారణం. స్వామి, నా హరి ఏ తప్పు చెయ్యలేదు, వాడెవరిని మోసం చెయ్యలేదు. కానీ ఇప్పుడు పోలీసులు వచ్చి నా బిడ్డని అరెస్ట్ చేశారు. వాడిని నువ్వే కాపాడాలి. నువ్విలాగే దండాలు పెట్టుకుంటూ కూర్చుంటే ఏమీ అవ్వదమ్మా. కోడలు కోడలు అని నెత్తిన పెట్టుకుని ఊరేగావు కదా. ఇప్పుడు తగిన శాస్త్రే జరిగింది. అంతా మన కర్మ. భర్త ఇంటి వాళ్ళు ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటే తనక్కడ సంతోషంగా పుట్టింట్లో కూర్చుంది. కాస్త నోరు మూస్తావా? అరవడం మానేసి జరిగిన దాని గురించి ఏం చేయాలో ఆలోచించు. నీ చేతన ఒక్కతే సైలెంట్గా ఉండు, అంతేగాని ఇలా నోరు పారేసుకోకు. రే కిరణ్, లక్ష్మికి ఫోన్ చేయరా. అలాగమ్మా. హలో కిరణ్. హలో వదిన, అమ్మ మాట్లాడుతుందంట. అమ్మ లక్ష్మి, ఏమైంది అత్తయ్య? కంగారు పడుతున్నారు. మామయ్యకి ఆరోగ్యం బాలేదా? అమ్మ లక్ష్మి, హరి ఏమైంది ఆయనకి? హరిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారమ్మా. సార్, ఈ డబ్బు ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. ఇది మా మిస్సెస్ వాళ్ళ బాస్ ఇచ్చారు. ఆయనే కదా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. లోన్ అప్రూవ్ చేయడానికి మీరు లంచం తీసుకున్నారని అర్థమైంది. సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయారు. ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోలేరు. ఓ, అయితే ఇదంతా అశ్విన్ గడి పని అనమాట. సార్, నిజంగా చెప్తున్నాను సార్, అందులో డబ్బు ఉందన్న విషయం నిజంగా నాకు తెలియదు సార్. నేను లోన్ శాంక్షన్ చేయలేదన్న కోపంతో అశ్విన్ నా మీద కక్ష సాధిస్తున్నాడు సార్. న్యాయంగా వాళ్ళు లోన్ అడిగితే మీరు దానికి లంచం తీసుకున్నారు. కోపం రాకుండా ఉంటుందా? అవన్నీ కాదు. మీరు వాళ్ళ కంపెనీకి వెళ్ళారా లేదా? వెళ్ళాను సార్. లోన్ కావాలంటే వాళ్ళే బ్యాంకుకు వస్తారు. మీరెందుకు అక్కడికి వెళ్ళారు? మీరు ఆడుతున్న నాటకం అని ఇక్కడే తెలుస్తుంది కదండి. మర్యాదగా మాతో పాటు స్టేషన్కి రండి. సార్, నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్. ఇంకేం మాట్లాడొద్దు, స్టేషన్కి రండి. ఇందాకే అరెస్ట్ చేసి తీసుకెళ్లారమ్మా. నాకేం చేయాలో తోచడం లేదమ్మా. ప్లీజ్ అత్తయ్య, ధైర్యంగా ఉండండి. ఆయనకేం కాదు. ఇలాంటి సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. అప్పుడే ఆయనకు కొంచెం భయం తగ్గుతుంది. మీరేమీ టెన్షన్ పడకండి. నేను ఇప్పుడే మా బాస్తో మాట్లాడుతాను. అదే మీ మావయ్య ఫ్రెండ్ లాయర్ ఉన్నారు కదా, ఆయన కూడా ఫోన్ తీయడం లేదమ్మా. ఇప్పుడు నువ్వే ఎలాగైనా హరిని కాపాడాలి తల్లి. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య, ఆయనకేం కాదు. ఆయన్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు టెన్షన్ పడకండి. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. మీరు అక్కడికి వచ్చేయండి. ఆలస్యం చేయకండి. సరేనమ్మా. ఇదిగో. ఏంటంట? ఎందుకు ఏమిటి అనేవన్నీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. మనం వెళ్దాం పదండి. నేను వస్తానమ్మా. ఏం అవసరం లేదు. ఎందుకు? అక్కడికొచ్చి నోటికొచ్చినట్టల్లా మాట్లాడడానికా? నువ్విక్కడే ఉండు. తమ్ముడు కోసం వస్తానమ్మా, అక్కడే మాట్లాడంలే. ఉండు. కిరణ్, మీ ఇద్దరు ఇంట్లోనే ఉండండి. సరే అమ్మా. పెళ్లికాని ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి ఇలా రావడం అంత మంచిది కాదు. మీరు బయలుదేరండి. సింధు, నా పర్స్ తీసుకునిరా.
ఇదేం డోర్ రా నాయన, ఎంత తీసినా రాదు. అన్నయ్య పైన ఏదో సౌండ్ వచ్చింది కదా. నాకు అదే వినిపించింది. పద చూద్దాం. సార్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఇంకొకసారి ట్రై చేస్తాను. ఏం జరుగుతుందో ఏంటో, అల్లుడు గారిని నువ్వే కాపాడాలమ్మా. లక్ష్మి ఫోన్ కనెక్ట్ అయిందా? లేదమ్మా, కరెక్ట్ టైంకి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అక్క, ఎవరు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అన్నావు కదా, అతనికి ఒకసారి కాల్ చేయి. ఇప్పుడు చేస్తాను. ఛ, ఇతను కూడా ఫోన్ తీయడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? విజయ్ ఆఫీస్లోనే ఉంటుంది కదా, తనకి కాల్ చేస్తాను. అప్పుడు సార్తో మాట్లాడొచ్చు. హలో విజయ్, అక్కడ బాస్ ఉన్నారా? ఫోన్ ఇవ్వవా? ఆయన లేరు కదా, ముంబైలో బిజినెస్ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళారు. అయ్యో అవునా, అలా అయితే అశ్విన్కి ఫోన్ ఇవ్వు. ఆ మహాన్ భావుడు ఇక్కడెందుకుంటాడు? ఇంకా ఆఫీస్కి రాలేదు. ఆఫీస్? అశ్విన్ సార్ ఈరోజు ఆఫీస్కి రాకుండా పోవాలా? ఏమైందే, ఎందుకంత కంగారు పడుతున్నావు? తర్వాత మాట్లాడతాను. నువ్వు వెళ్లేలోపు అశ్విన్ సార్ వస్తే నాకు ఒకసారి ఫోన్ చేయి, సరేనా? భగవంతుడా, ఏదో ఒక మార్గం చూపించు. అత్తయ్య, మామయ్యకి ఏమైంది? అడుగుతుంటే ఎవరు ఏం మాట్లాడరేంటి? నాకు చెప్పండి అత్తయ్య, మామయ్యకి ఏమైంది? అమ్మో, మామయ్యకేం కాలేదు. ఏం జరిగిందో సరిగ్గా తెలుసుకోకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఏమైందో నిదానంగా తెలుసుకొని తర్వాత మామయ్యని ఇంటికి పంపిస్తారు. ఇంతే జరిగింది. ఏంటి, పోలీస్ అంకుల్ తీసుకెళ్లారా? వాళ్ళు కొడతారు కదా, పాపం మామయ్య. అమ్మో, నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, అలా ఏడవకూడదు. తప్పు చేయకపోతే పోలీస్ అంకిల్స్ అలా కొట్టరు. మీ మామయ్య ఏ తప్పు చేయలేదు. నేను వెళ్ళి మీ మామయ్యని తీసుకొస్తాను. నువ్వు హ్యాపీగా ఉండు. ప్రామిస్? ప్రామిస్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మామయ్యని తీసుకొస్తాను. వినోదన్నయ్య, చెప్పండి సిస్టర్, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? జరగకూడని ఘోరం జరిగిపోయిందన్నయ్య. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఏంటి, అరెస్టా? ఏం తప్పు చేశాడమ్మా? ఆయనేం చేయలేదన్నయ్య. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. మా బాస్ సంక్రాంతి సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్ లో క్యాష్ ఉంది. ఆయన లంచం తీసుకున్నట్టుగా అశ్విన్ కంప్లైంట్ చేశారు. ఆ అశ్విన్ గాడు ఉత్త వెదవమ్మా. ఇలా అబద్ధపు ఆరోపణలు చేయడానికి వాడికి సిగ్గులేదు. ఇదంతా నా వల్లే. పాపం, ఆయన నా కోసమే ఆఫీస్కి వచ్చారు. ఆయన రాకపోయింటే ఇలా జరిగేది కాదు.
నా వల్లే ఇన్ని కష్టాలు. అయ్యో నువ్వేం బాధపడకమ్మా, హరికేం కాదు. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయించిన అశ్విన్ గడే దర్జాగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలమ్మా? నువ్వు ధైర్యంగా ఉండు. ఈ సిచ్యువేషన్లో హరికి నీ అవసరం ఎంతో ఉంది. అమ్మా నువ్వే వాడికి అండగా నిలబడాలమ్మా. నువ్వు స్టేషన్కి వెళ్ళమ్మా, నేను అక్కడికే వస్తున్నాను. నువ్వేం భయపడద్దమ్మా. హరి బయటికి రాని ఈ అశ్విన్ గడికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను. అబ్బా అమ్మా అమ్మా నాకు బుద్ధి చెప్పాలని వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఏమైపోయారో కూడా తెలీదు. వీళ్ళు నాకు లెక్క ఏంటి? ఇదంతా నేనే చేయించానని ఆ హరిగాడికి తెలియాలి. ఇకపై జైల్లో ఊచలు లెక్క పెడుతూ కూర్చోవాలి. వాడు జైల్లో ఊచలు లెక్క పెడుతుంటే ఆ లక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది బాస్. ఈ సీన్ తలుచుకుంటే ఎంత అందంగా ఉందో. వాళ్ళకే తెలివితేటలున్నాయనుకున్నారు. నేనిచ్చిన దెబ్బకి కోలుకోలేరు. ఆట ఇప్పుడే మొదలైంది. ఎలా ఆడుకుంటానంటే ఈ జన్మలో నా పేరు తలుచుకుంటే వాళ్ళకి నిద్ర పట్టకూడదు. లక్ష్మి, నువ్వు ఎలా కోలుకుంటావో నేను చూస్తాను. మీకోసం చాలా కష్టపడి తీసుకొచ్చారు. తీసుకోండి. ఈ డబ్బు ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. ఇది మా మిస్సెస్ వాళ్ళ బాస్ ఇచ్చారు. ఆయనే కదా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సార్ 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 ఒక్క నిమిషం సార్. ఒకసారి ఎస్ఐ గారితో మాట్లాడతాను. దయచేసి నన్ను వదలండి సార్. బయట మా వాళ్ళు కూడా వచ్చున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదేంటి? ఇప్పుడు నేనేం చేయను? ఆ మహారాణి లక్ష్మిని పల్లకిలో పోలీస్ స్టేషన్ దాకా తీసుకురావాలేమో. మనల్ని తొందరగా రమ్మని చెప్పి తనింకా రాలే చూడండి. ఇదంతా నువ్విచ్చిన చనువే అమ్మా. త్రిపుర, వెళ్ళి కాస్త మంచినీళ్ళు తాగు, నీకు మనశ్శాంతిగా ఉంటుంది. లేకపోతే ఏంటి, హరిని ఎలా విడిపించాలని మేం కంగారు పడుతుంటే నువ్వేమో లక్ష్మి గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈ టైంలో మీ అమ్మకి ధైర్యం చెప్పాల్సింది పోయి నీ మాటలతో చాలా బాధ పెడుతున్నావు. మీరు ఊరుకోండి. చూడు త్రిపుర, లక్ష్మి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలాగే మాట్లాడావనుకో, నేను అస్సలు ఊరుకోను. నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు లేవే. వాళ్ళు బాగానే ఉన్నారు. హరి ఎలా అరెస్ట్ అయ్యాడో ఈ పాటికి లక్ష్మికి తెలిసే ఉంటుంది. దాన్ని ఎలా పరిష్కరించాలా అని తను ఆలోచించుకునే ఉంటుంది. అదంతా తను చూసుకుంటుంది. నువ్వు మాత్రం నోరు మూసుకొని ఉండు. నువ్వన్నట్టు ఆ లక్ష్మికి అంత బాధ్యతే ఉంటే తను ఈ పాటికి ఇక్కడికి రావాలి కదమ్మా. కానీ ఇంతవరకు రాలేదెందుకు? తను కనీసం ఫోన్ కూడా చేయలేదు. తను
రావడం కొంచెం లేట్ అయింది. పర్వాలేదమ్మా. మీ బాస్కి ఫోన్ చేస్తానన్నావు కదా, ఆయన ఏమన్నారు? చేశాను అత్తయ్య, కానీ ఆయన లిఫ్ట్ చేయడం లేదు. లక్ష్మి, ఇప్పుడు మీ బాస్ ఫోన్ తీయకపోతే హరిని మనం ఎలా విడిపిస్తాం లక్ష్మి? నేను అసలు వాడిని ఇలాంటి పరిస్థితిలో చూస్తానని అస్సలు అనుకోలేదు. మీరు కంగారు పడకండి అత్తయ్య, ఎస్ఐ గారితో నేను మాట్లాడతాను. అందరం కలిసి ఆయన్ని విడిపించుకుందాం. పదండి అత్తయ్య. రామ్మా. సార్, ఎస్ఐ గారిని కలవాలి. నేను లోపలికి వెళ్ళొచ్చా? ఎస్ఐ గారు లోపల వేరే కేసు డీల్ చేస్తున్నారు. మీరు వెయిట్ చేయండి మేడం. చెప్పాను కదా మేడం వెయిట్ చేయమని. వెళ్ళి అక్కడ కూర్చోండి. ఇప్పుడు కాలు కాలిన పిల్లిలా తిరిగితే ఏంటి ప్రయోజనం? నువ్వు హరిని ఆఫీస్కి పిలిపించకపోయి ఉండుంటే వాడికి పరిస్థితి వచ్చుండేదే కాదు. అయినా ఈ లక్ష్మినని ఏం ప్రయోజనం? నా కోడలు గ్రేటు, నా కోడలు ఏం చేసినా రైటు అంటూ మా అమ్మ పొగుడుతూ నెత్తినెక్కించుకుంది కదా. లక్ష్మి ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటుంది. అయినా నా తమ్ముడు హరి లక్ష్మి మాయలో పడిపోయాడు. ఏది నిజమో ఏది అబద్ధమో వాడికేవీ తెలియట్లేదు. లక్ష్మి పిలవగానే హరి ఆఫీస్కి ఎలా వెళ్ళిపోయాడు? అమ్మా, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. తనని నమ్ముకుంటే ఏ పని జరగదు. మన ప్రయత్నం ఏదో మనమే చేద్దాం. త్రిపుర, దయచేసి కాసేపు నోరు మూసుకొని ఉంటావా? చూడు, నీకు చేతనైతే హరిని విడిపించడానికి ఏదైనా చెయ్యి, లేదంటే సైలెంట్ గా ఉండు ప్లీజ్. హరి మీ బాస్ ని కలవడానికి వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. అసలు హరి మీ బాస్ ఏం మాట్లాడుకున్నారు? మీటింగ్ అంతా సవ్యంగా జరిగితే అశ్విన్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చినట్టు? మీరు అన్నది నిజమే అవుతున్నా, కానీ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నేను అక్కడ లేను. నేను బయట వర్కర్స్తో మాట్లాడుతూ నా పని నేను చేసుకుంటున్నాను. నిన్ను ఏం అడిగినా సరే తప్పించుకోవడానికి ఏదో ఒక రీజన్ రెడీగా ఉంటుంది. హరి ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వేనని ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది. మాది ఎంత పరువు గల కుటుంబమో తెలుసా? ఇంతవరకు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టిందే లేదు. నీ వల్ల అది కూడా జరిగిపోయింది. ముందు ముందు నీ వల్ల ఏమేం చూడాల్సి వస్తుందో ఏంటో. మీ బాధ నేను అర్థం చేసుకున్నాను వదినా, కానీ చాలా ఆపుతావా? ప్రతిదీ కప్పిపుచ్చాలని చూడకు. నువ్వు చెప్పిందల్లా వింటూ తలాడించడానికి నేనేం హరిని కాదు. ఏమా, ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నావా? చెవులు చిల్లు పడేలా అరుస్తున్నావేంటి? ఇది పోలీస్ స్టేషన్. ఏం మాట్లాడినా నెమ్మదిగా మాట్లాడాలి. త్రిపుర, నిన్ను నోరు మూసుకొని ఉండమని చెప్పాను కదా. ఎందుకు ఇలా బుర్ర తక్కువ దానిలా ప్రవర్తిస్తున్నావు? కూర్చో కూర్చో. ఈ పోలీసులు వచ్చి కబోర్డ్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసేశారు. ముందివన్నీ క్లోజ్ చేసి ఇదంతా క్లీన్ చేయాలిరా అన్నయ్య. అన్నయ్య,
హరి అన్నయ్యకి ఏం కాదు కదా? ఈరోజు ఇంటికొచ్చేస్తాడు కదా? ఖచ్చితంగా వస్తాడు. అన్నయ్య తప్పు చేయనప్పుడు శిక్ష ఎలా పడుతుంది? పైగా అన్నయ్యని తీసుకురావడానికి వదిలి వెళ్ళింది. ఎలాగైనా విడిపించి తీసుకొస్తుంది. అలా అయితే ఓకే అన్నయ్య. అన్నయ్యని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే తర్వాత కోర్టు చుట్టూ తిరగాలేమోనని, సరైన సాక్ష్యాధారం లేకపోతే అన్నయ్యని విడిచిపెట్టరేమో అనుకున్నాన్రా. అమ్మెప్పుడు అంటూ ఉంటుంది కదా సింధూరా, మంచి చేసే వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుందని. అన్నయ్య విషయంలో కూడా అదే జరుగుతుంది. మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ముందైతే సర్దు సర్దు. పద. ఆలోచిస్తుంటే నేను ఈ ఇంటికి సరైన అల్లుడినే అనిపిస్తోంది. లంచం తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన బామర్ది ఒక పక్క, ఈ ఇంట్లో డబ్బులు దొంగిలించి ఈ ఇంట్లోనే ఉంటున్నా నేనో పక్క. అబ్బా, మా బావ బామర్దుల జోడే ఎంత బాగుందో.